మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగెళ్లపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం మన నెమలి మాంసంతో యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏం మాంసం అనేది, నెమలి మాంసమా ఇది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంతే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మేము ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. కేసు అవుతుంది అనేసి భయపడి ఇది చేశాడు అని అంటున్నారు. ఇప్పుడు ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా, ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది అండి. థ్యాంక్ యూ అండి. చికెన్ కర్రీలా చికెన్ కర్రీ మాంసం కూర ఏ విధంగా చేయాలనేది ఆయన పెట్టుకున్నాడు. జాతీయ పక్షులు ఆ నేరం కిందికి వస్తారు, చీటింగ్ కేసు కిందికి వస్తారు. చీటింగ్ కేసు కింద కోడి మాంసం నెమలి మాంసం అని అన్నారు కదా, అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.